సో ఏపీ డిగ్రీ అడ్మిషన్స్ కొరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల మనకు జూలై 20 తారీఖు వరకు డేట్ను ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. సో ఆలోపు ఈ వెబ్సైట్లో మనం ఇక్కడ స్టెప్ 1 ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఫీజు పే చేసి మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న వారికి ప్రజెంట్ అయితే సర్టిఫికేట్స్కి సంబంధించి వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ నెల 5వ తారీఖు నుండే మనకు ఈ వెరిఫికేషన్ సంబంధించి ఓపెన్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వచ్చేసి హెల్ప్ లైన్ సెంటర్ వారు చేస్తారనమాట. సో మీరు మీ హెల్ప్ లైన్ సంబంధించి సెంటర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని చెప్పి ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇలా మీకు మీ డిస్టిక్ వైజ్గా ఏ కాలేజీలను హెల్ప్ లైన్ సెంటర్గా ప్రొవైడ్ చేశారో ఆ కాలేజ్ డీటెయిల్స్ చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు అనమాట. సో డైరెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ వారికి కాంటాక్ట్ అవ్వచ్చు. మామూలుగా ఈ వెరిఫికేషన్ అనేది మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడే ఇందుకు సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ అడిగి ఉంటారో ఆ డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేసి ఉంటారు కదా. సో ఆ డాక్యుమెంట్స్ను ఆన్లైన్లోనే చేసేస్తారనమాట. ఒకవేళ మీరు డాక్యుమెంట్స్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కాకుండా క్లారిటీ లేని డాక్యుమెంట్స్ పెట్టి ఉంటే అటువంటి వారికి సంబంధించి సర్టిఫికేట్స్ను అప్లోడ్ చేయండి అని చెప్పి మెసేజెస్ అయితే వస్తాయన్నమాట. సో ఆ మెసేజెస్ వచ్చిన వాళ్ళు ఇక్కడ మీకు ఫారమ్స్ అని చెప్పి చూపిస్తుంది కదా. ఇక్కడ లాస్ట్ వన్ మనకు సర్టిఫికేట్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ రిసీవ్ ద SMS ఈమెయిల్ ఫ్రమ్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని చెప్పి ఇచ్చారు. సో వెరిఫికేషన్ ఆఫీసర్ వారు మీ డాక్యుమెంట్స్ను ఆన్లైన్లో వెరిఫై చేసే ప్రాసెస్లో వ్యాలిడ్ కాని సర్టిఫికేట్స్ ఉన్నాయంటే కనుక వారు మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీరు ఏ డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయాలో ఇక్కడ చూపిస్తుంది. ఆ డాక్యుమెంట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదా మీరు డైరెక్ట్గా హెల్ప్ లైన్ సెంటర్ వారిని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులో మనకు నచ్చిన కాలేజెస్ను ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఈ నెల జూలై 23వ తారీఖు నుండి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మనకు స్టెప్ 3 అని చెప్పి ఉంది కదా వెబ్ ఆప్షన్స్ అని. సో ఇక్కడ క్లిక్ చేసి మనం ఈ వెబ్ ఆప్షన్స్ని అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనం ఏ కాలేజీని అయితే ఫస్ట్ ప్రయారిటీ కింద ఇస్తామో మ్యాక్సిమం అదే కాలేజ్ మనకు వస్తుందన్నమాట. సో వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ సంబంధించి ఫామ్ అయితే వస్తుందన్నమాట. అది తీసుకొని మీకు ఏ కాలేజ్ అయితే వచ్చి ఉంటుందో ఆ కాలేజీలో అయితే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఆగస్టు 1వ తారీఖు నుండి డిగ్రీ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి.